నమస్తే. ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట. సనాతన ధర్మం వాయిస్ వినిపిస్తున్న పవన్ కళ్యాణ్కు ఇప్పటి వరకు వెనకే విండి సపోర్ట్ చేస్తున్న బీజేపీ ఇప్పుడు జనసేనను మరింత స్ట్రాంగ్గా చేసేందుకు చిరంజీవిని రంగంలోకి దించుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ను బీజేపీ ఎందుకు అంత స్ట్రాంగ్ చేస్తుంది? ఈ సపోర్ట్కు మెయిన్ రీజన్ ఏంటి? చిరంజీవిని గవర్నమెంట్లోకి ఎలా తీసుకురానున్నారు అనే విషయాలు మనం ఇప్పుడు కొంత లోతుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్లో ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ అండ్ స్ట్రాటజీకి మూవ్ ఏదైతే ఉందో ఆ మూవ్మెంట్ చేస్తుంది ప్రభుత్వం. అయితే స్టేట్ బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ సినిమా రెక్టో మెగాస్టార్ చిరంజీవిని అపాయింట్ చేసే దిశగా ఏపీ గవర్నమెంట్ ప్రపోజల్స్ రెడీ చేసినట్లు కూడా నేషనల్ అండ్ రీజనల్ మీడియా ఏదవుతుందో ఈ వీడియోలో ఒక బిగ్ డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఏపీకి హ్యూజ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడం, స్టేట్ టూరిజం సెక్టార్ను గ్లోబల్ మ్యాప్లో స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయడం, ప్రభుత్వ ప్రయారిటీ ప్రాజెక్ట్ విశిష్టతను ఇంటర్నేషనల్ వేదికలపైన ప్రమోట్ చేయడానికి చిరంజీవి ఆరా, ఐకాన్ ఇమేజ్, గ్లోబల్ క్రేజ్ను కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రైమరీ టాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయని, ప్రాసెస్ ఫైనల్ స్టేజ్లో ఉందనే పొలిటికల్ రూమర్స్ అఫీషియల్ లైన్ తీసుకుంటున్నాయన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ గతంలో గుజరాత్ టూరిజం రూపురేఖలను కంప్లీట్గా చేంజ్ చేయడానికి అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ బాలీవుడ్ ఐకానిక్ స్టార్ ఎవరైతున్నారో అమితాబ్ బచ్చన్ను బ్రాండ్ అంబాసిడర్గా గ్లోబల్ క్యాంపెయిన్లోకి దించారు. ఖుష్బూ గుజరాత్కి క్యాంపెయిన్ ఇంటర్నేషనల్గా సక్సెస్ అయింది. ఆ ఒక్క క్యాంపెయిన్తో గుజరాత్కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య, పెట్టుబడుల ప్రవాహం కనీ విని ఎరుగని రీతిలో పెరిగాయన్నమాట. ఇక ఇప్పుడు అదే సక్సెస్ఫుల్ మోడల్ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ విజిబిలిటీ అండ్ బ్రాండ్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపుతో పాటు గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా వర్క్ చేసిన గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది చిరంజీవికి. అయితే ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయనకున్న అల్టిమేట్ క్రెడిబిలిటీ, స్టేట్ బ్రాండ్ ఇమేజ్ను కూడా ఫాస్ట్ మోడల్లో ప్రజలకు అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్లోకి తీసుకెళ్ళడానికి పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనలిస్టులు కూడా భావిస్తున్నారట. అందుకని ఈ నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుందనేది చర్చ జరుగుతుంది. అయితే పైన కనిపిస్తున్న ఈ నార్మల్ టూరిజం అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ డెవలప్మెంట్ వెనుక ఒక మ్యాసివ్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్ కూడా ఉంది బీజేపీకి అంటున్నారు. ఈ డెసిషన్ కేవలం స్టేట్ బ్రాండింగ్ కోసమో తీసుకునేది కాదు. దీని వెనుక నేషనల్ ఇక్కడ దాదాపుగా జాతీయ బీజేపీ ఏదైతుందో ఆ టాప్ లీడర్స్ అందరూ కూడా ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాల వెరీ లాంగ్ టర్మ్ పొలిటికల్ విజిబిలిటీ ఏదైతుందో ఆ విజిబిలిటీతో పాటుగా మైండ్ గేమ్ దాగి ఉందన్నమాట. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సౌత్ ఇండియన్ పాలిటిక్స్ని కంప్లీట్గా రీషేప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని అల్టిమేట్ పొలిటికల్ ఫోర్స్గా ఎలివేట్ చేసి బలోపేతం చేయాలనే అల్టిమేట్ టార్గెట్తోనే ఈ మాస్టర్ మూవ్ అనేది రూపుదిద్దుకుంది అనేది చర్చ జరుగుతుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్ట్నర్స్గా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి సౌత్లో ఒక స్ట్రాంగ్ ఐడియాలజికల్ పిల్లర్ కావాలి. ఆ పిల్లరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన పదే పదే అన్అపాలజెటిక్ సనాతని అని చెప్తూ ఉన్నారు, దేశం కోసం చెప్తున్నారు, ధర్మం కోసం చెప్తున్నారు. కాబట్టి సో ఈ మూవ్ చేశారనమాట. దక్షిణాది రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ద్రవిడవాద రాజకీయ సిద్ధాంతాలు, రీజనల్ సెంటిమెంట్స్, అలాగే భాషా ప్రయోగాలు, వాళ్ళ యొక్క ప్రయోజనాలు రాజ్యమేలుతున్నాయి. నార్త్ ఇండియాలో బీజేపీకి ఉన్నంత ఈజీగా సౌత్ ఇండియాలో సిద్ధాంతపరమైన పొలిటికల్ ఫౌండేషన్ వేయడం ఎప్పుడు కూడా ఒక టఫ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్లో సైద్ధాంతిక పునాదులు పడాలంటే ఫైరీ వాయిస్ కావాలి, మాస్ అప్పీల్ ఉండాలి, అన్కాంప్రమైజింగ్ ఐడియాలజీ అనేది ఉన్న లీడర్ కావాలి. ఇక ప్రజెంట్ సౌత్ ఇండియా మొత్తం మీద కూడా సనాతన ధర్మం, నేషనలిజం, కల్చర్ వాల్యూస్ కోసం అత్యంత గట్టిగా నిర్భయంగా వాయిస్ వినిపిస్తున్న ఏకైక నేషనల్ లెవెల్ పొలిటికల్ ఐకాన్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇది బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్న వర్షన్. ఏపీలో పవర్లోకి వచ్చినప్పటి నుంచి సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన ఇస్తున్న కామెంట్స్, డిక్లరేషన్స్ జాతీయ స్థాయిలో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో తమిళనాడులో బీజేపీ పరంగా ఐడియాలజికల్ ఫైట్ కోసం అన్నమలై లాంటి లీడర్ను బీజేపీ ప్రమోట్ చేసినప్పుడు ఆయన ధర్మం అండ్ నేషనలిజం గురించి స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు. గ్రౌండ్ లెవెల్లో రైట్ వింగ్ వాయిస్ బిల్డ్ చేశారు. కానీ ఆ తర్వాత ఆయన పొలిటికల్ ల్యాండ్స్కేప్లో కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్ర బాట పట్టడం వల్ల బీజేపీకి అక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది.
రైట్. ప్రజెంట్ సౌత్ ఇండియా మొత్తం మీద బీజేపీ ఐడియాలజీకి, సనాతన ధర్మ ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఒక్కరే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారనమాట. పవన్ కళ్యాణ్ వినిపిస్తున్న ఈ రౌద్ర సనాతన ధర్మ వాయిస్ నార్త్ ఇండియాలోని బీజేపీ టాప్ బాస్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి గ్రాస్ రూట్ కేడర్ వరకు కూడా విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుందనమాట. అందుకే పవన్ కళ్యాణ్ను సౌత్లో పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ ఐకానిక్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆయనకు పొలిటికల్గా, సోషల్గా ఫుల్ సపోర్ట్ నెట్వర్క్ క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ బీజేపీ పెద్దలకు ఏర్పడింది, కంపల్సరీగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ను పొలిటికల్గా మరింత పవర్ఫుల్ చేసి జనసేన పార్టీని ఆంధ్రాలో నెక్స్ట్ లెవెల్ క్యాడర్ ఉన్న పార్టీగా మార్చాలంటే ఆయన వెనుక ఒక బిగ్గెస్ట్ సోషియో పొలిటికల్ పిల్లర్ నిలబడాలి. ఆ పిల్లరే ఆయన పెద్దన్నయ్య మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు. ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు, పద్మ విభూషణ్ కూడా ఇచ్చారనమాట కేంద్ర ప్రభుత్వం. అయితే చిరంజీవిని ఏపీ స్టేట్ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకురావడం ద్వారా బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఒక్క దెబ్బకు మల్టిపుల్ పొలిటికల్ ఏదైతే ఉందో పొలిటికల్ టార్గెట్స్ను హిట్ చేసిందనమాట. ఇక చిరంజీవికి ఉన్న మోస్ట్ పాపులర్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని మెగా ఫ్యాన్స్ నెట్వర్క్, కాపు కమ్యూనిటీలో ఉన్న అన్మ్యాచ్డ్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం కూడా ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కు, ఆయన జనసేన పార్టీకి లీగల్ అండ్ మోరల్ ప్రొటెక్షన్గా మారబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్ బేస్ అనేది చాలా కేంద్రీకృతమైన పొలిటికల్ పవర్ ఇది. ఆ పవర్ను జనసేన వైపు పూర్తి స్థాయిలో మొబిలైజ్ చేయడానికి ఈ నిర్ణయం ఒక పర్ఫెక్ట్ ఏదైతే కటలిస్ట్లా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ టైంలో లేదా కాంగ్రెస్ హయాంలో చిరంజీవి పొలిటికల్ జర్నీ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా రీసెంట్ ఇయర్స్లో కూడా చూసుకుంటే ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ మోదీకి, పవన్ కళ్యాణ్ పొలిటికల్ విజన్కి పబ్లిక్గానే ఓపెన్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ప్రధాని మోదీ స్వయంగా చిరంజీవికి ఇచ్చిన గౌరవం, వేదికలపైన ఆయనను పొగిడిన విధానం ఈ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేశాయన్నమాట. ఈ పర్ఫెక్ట్ టైమింగ్ని బీజేపీ హైకమాండ్ కంప్లీట్గా క్యాష్ చేసుకుంది. చిరంజీవికి ఈ హై ప్రొఫైల్ గవర్నమెంట్ రోల్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం ద్వారా జనసేనకు అండ్ పవన్ కళ్యాణ్కు, బీజేపీకి సెంటర్ లీడర్షిప్ ఫుల్ బ్యాంకింగ్ ఉందని చెప్పేసి క్లియర్ మెసేజ్ని కూడా క్యాడర్లోకి పంపించారు. ఇది కేవలం స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కోసం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పొలిటికల్ పొజిషన్ను ఎవరు కూడా షేక్ చేయకుండా లాక్ చేసే ఇది మాస్టర్ ప్లాన్, ఒక మాస్టర్ మైండ్తో వెళ్తుంది బీజేపీ. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో జనసేన ఓన్ పవర్తో ఎదిగి ఏపీలో మేజర్ పొలిటికల్ ఫోర్స్గా మారాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలోని బయట ఒక బిగ్గెస్ట్ లీడర్షిప్ను సపోర్ట్ ఉండాలి. చిరంజీవి పదవి చేపట్టడం వల్ల జనసేన గ్రాస్ రూట్ కేడర్కు కొండంత అభయం లభిస్తుంది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి డెసిషన్కు, ఆయన వినిపించే సనాతన ధర్మ వాయిస్కు చిరంజీవి ఇమేజ్ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ నిలుస్తుందన్నమాట. టీడీపీ కూడా ఎక్కడ జనసేనను డామినేట్ చేయకుండా ఈ పొలిటికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి బీజేపీ వేసిన పక్కా స్కెచ్ ఇదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక చిరంజీవి వ్యాపార రంగానికి కాకుండా నేరుగా స్టేట్ డెవలప్మెంట్, సంక్షేమ కార్యకలాపాలు, టూరిజం ప్రమోషన్ కోసం పార్ట్నర్ కావడం వల్ల ఇటు ఫిలిం ఇండస్ట్రీలోనూ అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ హ్యూజ్ పాజిటివ్ వైబ్స్ అండ్ ఎనర్జీ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి ప్రభుత్వంలోకి రావడం వల్ల ఇండస్ట్రీ సమస్యలు తీరడమే కాకుండా విదేశీ ఇన్వెస్టర్స్ అండ్ టూరిస్ట్స్ని అట్రాక్ట్ చేయడం గవర్నమెంట్కు చాలా ఈజీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అలాంటి గ్లోబల్ పాపులారిటీ ఉన్న పర్సనాలిటీ స్టేట్ ఇమేజ్ కోసం ఫ్రంట్ ఫుట్లో నిలబడితే ఏపీ బ్రాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగుతుందన్నమాట. అదే టైంలో బీజేపీ కేంద్ర పెద్దలు మోదీ, అమిత్ షా వేసిన ఈ పొలిటికల్ స్కెచ్ వల్ల జనసేన పార్టీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో స్ట్రాంగ్ అవ్వడం ఖాయం ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ధర్మం కోసం వినిపిస్తున్న గొంతుకకు బీజేపీ ఇస్తున్న బిగ్గెస్ట్ పొలిటికల్ ఆర్మ్ ఇది ఈ చిరంజీవి అపాయింట్మెంట్ అనేది చెప్పుకోవచ్చు మనం. సో ముఖ్యంగా ప్రస్తుతం ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అవుతుంది. త్వరలోనే ఏపీ గవర్నమెంట్ నుంచి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇది కనుక అఫీషియల్గా ఎగ్జిక్యూటివ్ అయితే ఏపీ డెవలప్మెంట్ అండ్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో మెగాస్టార్ చిరంజీవికి కీ రోల్ ప్లే చేయడమే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో జనసేనను, పవన్ కళ్యాణ్ను ఒక అన్స్టాపబుల్ పొలిటికల్ ఫోర్స్గా మార్చడంలో ఈ డెసిషన్ ఒక మేజర్ మైల్ స్టోన్గా నిలుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నిజంగానే చిరంజీవి కనుక ఏపీ అంబాసిడర్గా వస్తే జనసేన పైకి వెళ్తుందా లేదా, జనసేన క్యాడర్ పెరుగుతుందా లేదా, ఇంకా జనసేన గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ అవుతుంది అనేది చాలామంది విశ్లేషకులు అంటున్న మాట. మరి మీ మాట ఏంటి?
మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.